ఇక అనంతపురం జిల్లాలో లిక్కర్ అమ్మకాలు ఏడాది కిందటి వరకు హోరెత్తాయి. విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి. దీనిపై దృష్టి పెట్టిన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. దీంతో అమ్మకాలు డీలా పడ్డాయి. ఇప్పుడు నడిచే పరిస్థితి లేక షాపులు మూత వేసుకునే పరిస్థితి వచ్చి పడింది. అనంతపురం జిల్లాలో లిక్కర్ అమ్మకాలు ఏడాది హోరెత్తుతున్నాయి. అనంతపురంలో లిక్కర్ అమ్మకాలకు సంబంధించిన అప్డేట్స్ మా రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఏదైతే ఈ రోజు ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లిక్కర్ అమ్మకాలపై కొంత చెప్పండి రవిచంద్ర. ఈ లిక్కర్ అమ్మకాలకు సంబంధించి ఎన్నికల నిబంధనల మేరకు ఈ రోజు అన్ని ప్రాంతాల్లో కూడా కొంత ఆంక్షలు విధించడం జరిగిందని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మనం లైవ్ ఇస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాకి ఇక్కడ నుంచి కూడా ఈ మద్యం డిపో నుంచి కూడా పూర్తిగా అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 192 దుకాణాలతో పాటు ఒక 30 బార్లు ఉన్నాయి. ఈ బార్లకు సంబంధించి మొత్తంగా ఇక్కడే రోజువారీ నుంచి ఇక్కడ నుంచి కూడా మద్యం రవాణా అవుతుంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది ఈ సమయంలో ఈ మాసంలో ఈ రోజు ఎంతవరకు అమ్మకాలు జరిగాయి అంతవరకునే అమ్మకాలు జరగాలనే ఆంక్షలు విధించిన నేపథ్యంలో మద్యం అమ్మకాల మీద కొంత కొరత ఏర్పడింది. అయితే ఎన్నికల నేపథ్యంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు అనేది జరగకుండా ఉండే క్రమంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా నిబంధనలు పెట్టింది. ఆ కట్టడి చేయడం కారణంగానే ఇప్పుడు మద్యం అమ్మకాల మీద ఆంక్షలు ఉండడం వల్ల ఏ రోజుకు ఆ రోజు ఏదైతే అమ్మకాలు జరగాలో అంతవరకునే జరగాలి, అంతకు మించి అమ్మకాలు జరిగే అవకాశం లేదు. ఇక్కడ నుంచి అంతకు మించి మద్యం అమ్మకాలకు సంబంధించి స్టాక్ ఇచ్చే అవకాశం కూడా లేకపోవడం వల్లనే ఈ సమస్య వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఏ రోజుకు ఆ రోజు మద్యం అమ్మకాలు మధ్యాహ్నానికే పూర్తిగా అయిపోతున్నాయనే దాంట్లో వాస్తవం ఉంది. అయితే విచ్చలవిడి మద్యం అమ్మకాలను కట్టడి చేయడంలో భాగంగానే ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సంపత్. ఓకే రవిచంద్ర, ఎన్నికల కమిషన్ చర్యలతో షాప్ యజమానుల స్పందన ఏ విధంగా ఉంది? రవిచంద్ర, ఈ దుకాణాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుంటాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ప్రభుత్వ సంపత్. చెప్పండి రవిచంద్ర. ఏదైతే ఇప్పుడు మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుంటాయి కాబట్టి ప్రభుత్వ సిబ్బంది ఉంటారు. ఇక్కడ మద్యం దుకాణదారులని కాదు, అంటే ప్రభుత్వ దుకాణాల్లో కాబట్టి ఆంక్షలకు అనుగుణంగానే ఇక్కడ నుంచి రవాణా జరగాల్సి ఉంటుంది. ప్రధానమైన అంశం ఏంటి అంటే ఏదైతే గత ఏడాది ఏప్రిల్ మాసంలో ఈ రోజు ఎంత అమ్మకాలు జరిగింటే అంతే అమ్మకాలు జరగాలి, అంతకు మించి అమ్మకాలు ఎక్కువ పెంచడానికి అవకాశం లేదు అని చెప్పి ఎన్నికల నియమావళి ప్రకారం నిబంధనలు విధించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి విచ్చలవిడి మద్యం అమ్మకాలను అనేది ప్రోత్సహించకుండా నిరోధించే క్రమంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ నుంచి రవాణా అంటే అమ్మకాలకు కానీ దానికి సంబంధించిన స్టాక్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.